నిహారిక కొణిదెలు నిర్మించిన కమిటీ కుర్రాళ్ళు సినిమా చక్కగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అందరూ కొత్త కుర్రాళ్ళే అయినా చాలా బాగా నటించారంటూ వారిని అభినందించారు చిరు. ఇక సినిమా చూస్తున్నప్పుడు కొత్త వాళ్ళు నటించారనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లు ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చాలా చక్కగా పన్నాయంటూ చిరంజీవి కితాబునిచ్చారు. ఇక కమిటీ కుర్రాళ్ళు సినిమాను వీక్షించి యూనిట్పై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇటీవల విడుదలైన సినిమాల్లో కమిటీ కుర్రాళ్ళు ముందంజలో ఉంటూ మంచి వసూలు రాబడుతుండడం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. అసలు అల్టికి మించి బడ్జెట్ ఎంత అయింది, ఏంటి, ఎన్నాళ్ళు షూట్ చేశారు, ఇంత ముందు షూట్ చేశారు అని అడిగితే చాలా రీజనబుల్ బడ్జెట్ తీసామని చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. దీనికి ముందు మీరు తీసుకున్న ఫిజికల్ గా మీరు ట్రైనింగ్ అవ్వటం కానీ రిహార్సల్ చేయడం ఇవన్నీ కలిసి వచ్చేవి. అండ్ నీకు క్లారిటీ ఉంది ఎంత వచ్చారు. డైరెక్టర్ గా నీ ఫస్ట్ సక్సెస్ విత్ ఇన్ ది బడ్జెట్ లో తీయటం, లిమిటెడ్ టైమ్ లో తీయటం అనేది ఎనీ డైరెక్టర్ గా ఫస్ట్ సక్సెస్ అని ఫీల్ అవుతారు. అండ్ దానికి తగ్గట్టు ఇప్పుడు నిజంగానే బయట మంచి టాక్ వచ్చింది, చాలా చాలా బాగున్నారు. సో ఈ సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాల్లో మీది ముందంజలో ఉంది. ఒక యాక్టివిటీ ఉండేది. ఎప్పుడు సీన్ చూసేటప్పుడు స్టేజ్ లాగా లేకుండా ఇంట్లో కలివిడిగా తిరుగుతూ ఏదో తింటున్నాం, అది ఫ్రెండ్స్ సైకిల్ తొక్కుంటున్నాం, నడుచుకుంటున్నాం, ఏదో ఇడ్లీ తింటున్నాం, ఇవి ఒక దాని బిజినెస్ అంటాం మనం. అది మోర్ రియలిస్టిక్ గా అనిపిస్తుంది నాకు. ఇది బాపు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, భారతిరాజా, బాలచంద్ర వీళ్ళతో నేను చేసినప్పుడు నేను నేర్చుకున్నది అది. ఇంకా చాలా సినిమాల్లో యంగ్స్టర్స్ అది మిస్ అయిపోతున్నారు, స్టేజ్ లాగా పెట్టి చేస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది చాలా సినిమాలు చూస్తే. ఈ సినిమాలో మళ్ళీ నాకు ఆ బిజినెస్ కనిపించింది. అందుకు నాకు సెంటర్లో నువ్వు తీస్తుంటే కుర్రోళ్ళతోటి ఆ సెంటర్లో నేను ఏదో బయట కూర్చొని చూస్తే అలా జరుగుతున్నట్లు అనిపించింది తప్ప వీళ్ళు యాక్టర్లు నటిస్తున్నారు అనిపించాల. అక్కడ డైరెక్టర్ గారిని పనితనం చూపించావు. వీళ్ళందరూ కూడా చాలా సహజంగా చేయటం అనేది మనకు అడ్వాంటేజ్ పాయింట్ అని. నేను ఎప్పుడు కొత్త వాళ్ళు రావాలని ఎప్పుడు వెల్కమ్ చేస్తున్నాను. ఆ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని, లేకపోతే ఇలాంటి తీసేందుకు ధైర్యం చేసే ప్రొడ్యూసర్ లేఖనం ఇలాంటివి ఉంటాయి మనకి. దానికి ప్రధాన కారణం ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెయిన్. మనకి మలయాళం అయితే కనుక బడ్జెట్ విత్ ఇన్ బడ్జెట్ తీస్తారు. మనకి తెలుగు సినిమా అనేసరికి బయట వాళ్ళు కూడా వచ్చి రేట్లు పెంచేస్తారు అన్ని రకాలుగాను. బడ్జెట్ అన్లిమిటెడ్, దాంతో మనకి వైబుల్ కాదు అలాంటి కంటెంట్ ఉండేది. దాన్ని మీరు బడ్జెట్ లో తీయటం, ఈ రకంగా చేయడం నాకు అనిపించింది వావ్, మనలో తక్కువేం కాదనిపించింది.